రైట్ పవన్, తెలంగాణలో ప్రతి ఫ్యామిలీకి డిజిటల్ కార్డులను తీసుకువస్తాం అందుబాటులో త్వరలోనే. సో దీనికి సంబంధించి ఈ కార్డు ద్వారానే అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డును కూడా తీసుకొస్తాము అని చెప్పి, అంటే వీటి ద్వారా ఎక్కడా కూడా అవినీతి అనేది జరగదు అని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అలాగే శాసనసభ్యులందరికీ కూడా సున్నితంగా హెచ్చరిక కూడా జారీ చేశారు, ఎవరు కూడా అవినీతి మరకలు అంటించుకోవద్దు సో అని చెప్పడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఇలా అందరూ కూడా అవినీతి మరకలు అంటించుకోవడం వల్లే ప్రజలందరూ కూడా వాళ్ళని ఇంట్లో పెట్టడం జరిగింది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పేసి సున్నితంగా వాళ్ళని హెచ్చరించారు. చూస్తే తెలంగాణలో త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి ఈ కార్డును ఇస్తామని, దీని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డును ఇస్తామని చెప్పారు. ఇక అధికార పార్టీ శాసనసభ్యులుగా బాధ్యతతో మెలగాలని, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు, ఇతర విషయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవడంతో వారిని ప్రజలు ఓడించారని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు సచివాలయానికి గుంపులుగా రావద్దని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని సూచించారు. అప్పుడే వారు మరోసారి గెలిపిస్తారన్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించేందుకు కాంగ్రెస్ శాసనసభ పక్షం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఓ హోటల్లో సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఇన్ఛార్జి కార్యదర్శులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక తొలుత కొత్తగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీఎల్పీ సన్మానించింది. ఆ తర్వాత ఆయనను నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా క్యాడర్ కు చాలా సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా త్వరలో తీసుకురాబోయే డిజిటల్ కార్డులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధానము ఏ సంక్షేమ పథకానికైనా గానీ తెల్ల రేషన్ కార్డును క్రైటీరియా పెట్టి ఆ పథకాలకు ఎలిజిబిలిటీని నిర్ధారిస్తూ వస్తా ఉన్నారు. దీనివల్ల ఏమైతుందనంటే ఎక్కువగా తెల్ల కార్డుల కోసము ఒత్తిడి పెరుగుతా ఉంది. సో ఇది రాష్ట్ర ఆర్థిక సూచికి ఇబ్బందికరంగా మారుతా ఉంది. 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో వీటి సంఖ్య మరింత కోటి దాటేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇది ఆర్థిక సూచికైతే కొంత ఇబ్బందికరమైంది. ఇదంతా కూడా ఎందుకనంటే చాలా మంది రేషన్ వాడకపోయినప్పటికీ కూడా అన్నింటికీ ఎలిజిబిలిటీని, హెల్త్ కు ప్రధానంగా హెల్త్ వంటి వాటికి కూడా దీన్ని ఎలిజిబిలిటీగా పెట్టడం వల్ల, క్రైటీరియాగా పెట్టడం వల్ల దానికోసం ఎక్కువగా కోరుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కొంత కొత్తగా ఆలోచన చేస్తా ఉంది. సో అందుకోసము ప్రత్యేకంగా డిజిటల్ కార్డులను తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఇక నుంచి తెల్ల రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఈ డిజిటల్ కార్డుల ద్వారానే సంక్షేమ పథకాలకి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టేటువంటి ఆలోచనతో ఈ సరికొత్త ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకోసము ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డును ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చి అందులోనే కుటుంబ సభ్యుల నమోదు అనేటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది. ఇక నుంచి ఒక డిజిటల్ కార్డుని ప్రతి కుటుంబానికి, తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఇచ్చి అందులోనే కుటుంబ సభ్యులందరి వివరాలని నమోదు చేస్తారు. దాంతో పాటుగా హెల్త్ డిజిటల్ కార్డును కూడా ఇస్తారు ప్రత్యేకంగా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా హెల్త్ డిజిటల్ కార్డును కూడా ఇస్తారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే తెలంగాణలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్త్ డిజిటల్ కార్డుని ఇచ్చేసి వారందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే హాస్పిటల్స్ కి వెళ్లి ఉచితంగా వైద్యం చేసుకునే విధంగా ఈ కార్డులను తీసుకురాబోతా ఉన్నారు. ఇక మరోవైపు డిజిటల్ ఫ్యామిలీ కార్డులను కూడా ఇవ్వబోతా ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పటికే క్యాబినెట్ లో ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని మరొక మారు స్పష్టం చేశారు. ఇక ఇదే సందర్భంలో పార్టీ నేతలకి, పార్టీ నాయకులకి, పార్టీ ఎమ్మెల్యేలకి ప్రధానంగా కొన్ని సూచనలు కూడా చేశారు. గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి తప్పేదారు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయింది, బీఆర్ఎస్ నాయకులు ఓడిపోవడానికి ప్రధాన కారణాలేంటి,
ఆ విధమైనటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, ప్రజల్లో అందుబాటులో ఉండాలి, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలి. అవినీతి ముద్ర పడడం వల్లనే ఎమ్మెల్యేలు ఆనాడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ Okay. పార్టీని ప్రజలు ఓడించి జనాల్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఆ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఉండాలనే సూచనని ముఖ్యమంత్రి చేశారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.